డేటా చోరీ కేసు కుట్రని ఢిల్లీలో చేశారని ఆరోపించారు ఏపీ సీఎం చంద్రబాబు. టీడీపీని దెబ్బకొట్టేందుకు ఢిల్లీ, హైదరాబాద్ నుంచి స్కెచ్ వేశారని ఆరోపించారు. వ్యక్తుల్ని టార్గెట్ చేసేందుకు వ్యవస్థల్ని వాడుకుంటున్నారని విమర్శించారు బాబు. ఈ రోజు ఏదైతే కుట్రలు జరుగుతూనే ఉన్నాయి, యథేచ్ఛగా ఒక మహా కుట్రకు ఏ విధంగా నాంది పలికారు. కనీసం ఇది చేస్తే బయటపడితే ప్రజలు చీకొడతారు, అసహించుకుంటారు అనే ఆలోచన కూడా లేకుండా ఇలాంటి ఒక మహాకుట్రకి నాంది పలికే పరిస్థితికి వచ్చారు. ఈ మహాకుట్రలో మీరు చూస్తే మొన్న చేసిన డేటా, తెలుగుదేశం పార్టీ డేటాని దొంగిలించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని, తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయాలని వ్యవస్థల్ని యథేచ్ఛగా వాడుతూ వ్యవస్థల్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. నీచాతి నీచంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. నేను ఆ సాక్ష్యాలన్నీ మీకు అందరికి కూడా, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి నేను సాక్ష్యాలతో సహా ఈరోజు మీ ముందర పెడుతున్నా. ఇది ఏంటని చాలా సార్లు చెప్పాను. ముగ్గురు మోడీలు ఏం చేశారు, ఏమేం జరిగింది, రాజ్యాంగ వ్యవస్థల్ని ఏ విధంగా మిస్యూజ్ చేశారు, కుట్రలు కుతంత్రాలు ఏ విధంగా చేశారు, ఇవన్నీ కూడా నేను చాలా సార్లు చాలా క్లియర్ గా చెప్పాను. ఇందులో మనం చూస్తే A1 ప్రతిపక్ష నేత చాలా కేసుల్లో A1 ఉన్నాడు. ఇంకా ఎన్ని కేసుల్లో A1 కావాలనుకున్నాడు తెలియదు. A2 చాలా కేసుల్లో A2 ఉన్నాడు విజయసాయి రెడ్డి. ఇంకా ఎన్ని కేసుల్లో ఇదే మాదిరిగా A2 కావాలనుకుంటారు తెలియదు. A1 A2కి పొరుగు రాష్ట్ర పాలకులు తెలంగాణ, ఒక రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ ఉండే ఉన్నత అధికారులు. ఇది చూస్తే దొరకు పట్టేళ్ళు ఎట్లా పనిచేస్తారో అలాగే పనిచేస్తున్నారు. ఇప్పుడు పోలీసు వ్యవస్థ కూడా వీళ్ళు ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ ఓవర్ యాక్షన్ చేసి సిగ్నేచర్తో సహా పట్టుబడ్డారు. వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ లోనే వాళ్ళ కుట్ర కుతంత్రం ఏం చేయాలి ఇవన్నీ బయట పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. తొలిత జరిగింది ఢిల్లీలో స్కెచ్, అది ఎన్నికల కమిషన్ కి మెమరాండం ఇవ్వడం. నెక్స్ట్ డే హైదరాబాద్ లో యాక్షన్ మొదట, తర్వాత ఫిర్యాదులు. అంటే ఇవన్నీ మనం చూస్తే ఒక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వకుండా పోలీసులు వచ్చి రైడ్ చేస్తారు. అక్కడి నుంచి ఇంకొకరి దగ్గర ఫిర్యాదు ఇప్పిస్తారు. అక్కడి నుంచి పోలీసులు, ఒక పోలీసు ఒకటి చెప్తారు, ఇంకొక ఆయన ఇంకోటి చెప్తారు. ట్విస్ట్ల పైన ట్విస్ట్లు, ఇష్టానుసారంగా ప్రవర్తన. ఇక్కడ మీరు చూడాల్సింది, ఇందులో ఈ స్కామ్ లో అందరూ కూడా మనం చూస్తే విలన్లు ఎంత మంది ఉండాలనో మన సినిమాలు కూడా చూసాం. ఇంత కుట్రల సినిమాలు కూడా చేయాలి. మనం మొన్నే బాహుబలి చూసాం, అందులో కూడా ఇంత కుట్రలు లేవు. దానికంటే మహాకుట్ర. అంటే ఇమాజినేషన్ కూడా ఊహించినటువంటి కుట్రలు చేసే పరిస్థితికి వస్తున్నారండి. రాత్రి అశోక్ ఇంటిపైన దాడి చేశారు, 4 ఉద్యోగులు బెదిరించారు, వాళ్ళ కుటుంబ సభ్యులు వేధించారు. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరు చెప్పారు? ఒక రాష్ట్రంలో ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఉంది? ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే లూటీలు చేసే డెకాయ్ ప్రభుత్వం? నాకు అర్థం కాలేదు. మీ ఇష్ట ప్రకారం మీరు చేసే పరిస్థితికి వచ్చారు సీఎం ఇన్స్ట్రక్షన్స్ ని పెట్టి. ఇది 23వ తారీఖు జరిగింది. 26వ తారీఖున టైమ్స్ ఆఫ్ ఇండియాలో డేటా బ్రీచ్ బై టీడీపీ యాప్